అతడు భయపడవద్దు, మన పక్షంలో ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి పరిశుద్ధుడైన మా యేసుక్రీస్తు ప్రభువా, ఈ నామానికి లెక్కలేని స్తుతి స్తోత్రాలు. గడిచిన కాలమంతా మమ్మల్ని కాల్చి కాపాడి మీ కృపలో బలపరిచి ఈ పునరుద్ధాన దినాన్న మరొకసారి ఈ వాక్యాన్ని ధ్యానించడానికి, తద్వారా మా జీవితాలను స్థిరపరచుకోవటానికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మీరు చూపించిన ప్రేమను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యంలోని సత్యాన్ని గ్రహించడానికి సహాయం చేసి నడిపించవలసిందిగా, మీరే ఘనత మహిమ పొందవలసిందిగా ఈ మనవలన్నీ నజరేయుడైన యేసుక్రీస్తు నామాన్ని అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు చాలా ఉన్నతమైన క్రైస్తవ జీవితానికి సంబంధించిన పాట. ఈ పాఠంలో చాలా మంచి తలంపులు ఉన్నవి. అయితే మనం ఒక 3 తలంపులు ఈ వాక్య భాగం నుంచి మనం నేర్చుకోవాలి. మొట్టమొదటిగా, మన పక్షంలో ఉన్న దేవుడు అందరికంటే అధికుడు. మన పక్షంలో ఉన్న దేవుడు అందరికంటే అధికుడు. రెండవదిగా, మనమందరం కూడా మన చుట్టూ ఉన్న సమస్యలను చూస్తాం, కానీ ఆ సమస్య కంటే సమర్థుడైన ప్రభువైన యేసుక్రీస్తుని మనము చూడలేకపోతా ఉన్నాం. మన చుట్టూ అనేక సమస్యలు ఉంటాయి. ప్రతి సమస్యలోనూ క్రీస్తు మనతో ఉన్నాడని మనము జ్ఞాపకం చేసుకుని, సమస్య కంటే కూడా సమర్థుడైన దేవుణ్ణి మనము చూడాలనేది. ఆ తర్వాత మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, దేవుని పక్షముగా మనం నిలబడినట్లయితే మన ద్వారా దేవుడు అనేకమైన కార్యాలు చేస్తారు. ఆయన అధికారం చొప్పున మన ప్రతి పరిస్థితిని మన ద్వారా ఆయన మార్చివేస్తారు. దేవుడు మన పరిస్థితిని మార్చిన తర్వాత, దేవుని కృపను మనం పొందుకున్న తర్వాత, దేవుని యొక్క ప్రతినిధులుగా దేవుని యొక్క మనస్సు కలిగి మనం వ్యవహరించాలి. దేవుని యొక్క ప్రతినిధులుగా, దేవుని యొక్క కుమారులుగా, దేవుని యొక్క అధికారాన్ని మనం పొందుకున్న వారంగా మనము దేవుని మనస్సు కలిగి ఏం చేయాలంటే నడుచుకోవాలి. దేవునికి సంపూర్ణంగా మనలను మనం సమర్పించుకుని విశ్వాసంలో ముందుకి కొనసాగాలి. ఇది ఈ పాఠం ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం. ఇక్కడ ఎలీషా ప్రవక్తగా ఉన్న రోజుల్లో ఇశ్రాయేలు రాజు యెహోరాము, సిరియన్ యొక్క రాజు బెన్హదద్ ఇశ్రాయేలీల మీద మాటి మాటికి దండెత్తు వచ్చి ఇశ్రాయేలీని ఎలాగైనా కూడా జయించాలని బెన్హదద్ సిరియన్ల రాజు అనుకుంటా ఉండేవాడు. అయితే బెన్హదదు ఇశ్రాయేలీల మీద యుద్ధం చేయటానికి ఏదైనా ఒక యుద్ధానికి సంబంధించిన ప్రణాళిక రచించినప్పుడు ఎలీషా ద్వారా దేవుడు ఇశ్రాయేలీలను సంరక్షించేవాడు. ఇశ్రాయేలీల యొక్క ఒక అడ్డుగోడగా, సంరక్షణ కోటగా ఎలీషాని దేవుడు ఉపయోగించుకుంటా ఉండేవాడు. అయితే బెన్హదద్కి ఏమైందంటే అనుమానం వస్తూ ఉండేది. ఏంటి, మనం చాలా జాగ్రత్తగా ప్రణాళిక వేసి ఇశ్రాయేలీలందరినీ కూడా మట్టు పెట్టాలని చూస్తూ ఉంటే
మనం ప్రణాళిక వేయకముందే ఇశ్రాయేలీయులకి ఎలాగ తెలిసిపోతుంది? ఒకవేళ ఇశ్రాయేలీయులకి తెలపడానికి మన దేశంలో ఎవరైనా మన యొక్క గుట్టును ఇశ్రాయేలీయులకి చెప్తా ఉన్నాడా? అసలు ఏమిటి రహస్యం? మనం వేసిన ప్రణాళిక, మనం వేసిన యుద్ధ నీతి, ఇదంతా కూడా ఇశ్రాయేలీయులకి తెలిసిపోతుంది. ఎలాగ తెలిసిపోతుంది? మనం ఎందుకు ఇశ్రాయేలుని జయించలేకపోతున్నాం? మనలో వాడే ఎవడైనా ఇశ్రాయేలుకి మన గుట్టు చెప్తున్నాడా అని ఒక అనుమానం వచ్చింది. అనుమానం వచ్చినప్పుడు వీళ్ళందరూ మాట్లాడుకుంటా ఉంటే అప్పుడు ఆ సైన్యంలో ఒక అధికారి అన్నాడు, అయ్యా, మనం వేసిన గుట్టు ఇశ్రాయేలుని తెలుపడానికి ఎవడో మన సైన్యంలో ఎవడో లేడు, కానీ ఇశ్రాయేలీలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఎలీషా అనే ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త దేవుని యొక్క మనస్సు కలవాడు, దేవునితో సహవాసం చేస్తున్నవాడు, దేవుని కొరకు సమర్పించుకున్నవాడు. కాబట్టి ఎలీషాకి మనం వేసిన ప్రతి ప్లాన్ కూడా, మరి దైవజనుడు దేవునితో సాంగత్యం కలిగిన వాడు కాబట్టి దేవుని యొక్క జ్ఞానం చొప్పున మన యొక్క గుట్టంతా కూడా ఆ ఎలీషాకి తెలిసిపోతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఇశ్రాయేలీయులను మనం జయించాలంటే మొట్టమొదటిగా ఎలీషాను మనం పట్టుకోవాలి. ఎలీషాను పట్టుకుని మనం బంధించినట్లయితే ఇశ్రాయేలీయులకి ఇంకేమాత్రము మన యుద్ధాల గురించిన లేదా మనం వేసిన ఆ ప్రణాళిక ఏదైతే ఉందో అది ఇశ్రాయేలీకి తెలియకుండా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే మొట్టమొదటిగా ఎలీషాను పట్టుకోవాలని వారు ప్లాన్ చేశారు. అలాగ పన్నాగం పన్నినప్పుడు అయితే ఎలీషా ఎక్కడున్నాడు అంటే దోతానులో ఉన్నాడు. అయితే దోతానులో మనం అందరం కూడా ఏం చేయాలంటే మన గుర్రాలను, రథాలను, మన సైన్యాన్ని ఎలీషా నివసిస్తున్న ఆ దోతాను ప్రదేశంలో, ఆ పర్వత ప్రదేశంలో మనం అందరము మోహరించినట్లయితే ఎలీషాను పట్టుకోగలము. ఎలీషాను పట్టుకున్నట్లయితే ఇశ్రాయేలుకి మరి మన యొక్క పన్నాగం ఏమీ తెలియకుండా ఉంటుంది. కాబట్టి ఇశ్రాయేలులందరినీ కూడా మనము చాలా సులభంగా జయించవచ్చని వారు ప్లాన్ వేశారు. ఇక్కడ ఎలీషా గురించి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏమిటంటే, ఏలియా శిష్యుడుగా ఎలీషా దేవుని యొక్క సేవలోనికి వచ్చాడు. ఏలియా 8 అద్భుతాలు చేశాడు. ఏలియా ఎన్ని అద్భుతాలు చేశాడు? 8 అద్భుతాలు చేశాడు. కానీ ఎలీషా 16 అద్భుతాలు చేశాడు. మరి దేవుని యొక్క ప్రేమను లేదా దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలను ఎలీషా చేయటానికి గల కారణం ఏమిటంటే, మరి ఎలీషా సంపూర్ణమైన సమర్పణ కలిగి దేవుని యొక్క పరిచర్యలోనికి వచ్చాడు. 1వ రాజులు 19వ అధ్యాయం 21వ వచనంలో మనం చూసినట్లయితే ఏలియా మీద మరి యెజెబెలు ఒక శిక్ష విధించాలని, ఏలియాని ఎలాగైనా చంపాలని పన్నాగం చేస్తుంది. పన్నాగం చేసినప్పుడు ఏలియా చాలా మరి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, నేను ఎలాగైనా కూడా యెజెబెలు చేతిలో నేను చచ్చిపోతాను, కాబట్టి ప్రభువా, యెజెబెలు చేతిలో నేను చచ్చిపోయి కంటే నీ చేతిలో చనిపోవడం మంచిది, నాకు మరణాన్ని ప్రసాదించని ఏం చేస్తాడంటే ఏలియా ప్రార్థన చేస్తాడు. ఏలియా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏలియాని బలపరుస్తాడు. కాకుల ద్వారా భోజనం పెడతాడు, నడిపిస్తాడు. చాలా బలపరిచిన తర్వాత ఏలియాతో ఒక మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడంటే, ఏలియా, నీవు భయపడుతున్నావు, కానీ నా కొరకు ఈ పట్టణంలో 7,000 మంది కంటే ఎక్కువ మంది బయలును పూజించకుండా నన్ను ఆరాధించేవారు నా పక్షాన ఉన్నారు, కాబట్టి నీవేమీ భయపడొద్దని మరి ఏలియాని దేవుడు ప్రోత్సహించిన తర్వాత, ఇదిగో నీవు భయపడ్డావు కాబట్టి నీ యొక్క పరిచర్యను ఎలీషాకి నీవు అప్పచెప్పు. ఇదిగో ఎలీషా, షాపాతు కుమారుడైన ఎలీషా నీకు కనబడతాడు. కనిపించిన తర్వాత నీ పరిచర్యను నువ్వు ఎలీషాకు అప్పచెప్పు, ఆయన చాలా నమ్మకమైన వాడని దేవుడు చెప్పిన తర్వాత ఎలీషా ఏలియాను కలుసుకుంటారు. ఎలీషాను కలుసుకున్న తర్వాత ఎలీషా ఏలియాని ఏమంటాడంటే, నేను నా తల్లిదండ్రులను ఒకసారి చూసుకుని వచ్చి నీతో పరిచర్యలో నేను వస్తానన్నప్పుడు ఏలియా అంటాడు, నువ్వు వెళ్ళి నీ తల్లిదండ్రులను చూసుకుని నువ్వు రా అని చెప్తాడు. చెప్పిన తర్వాత ఎలీషా ఏం చేస్తాడంటే తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అక్కడ మరి అరక దున్నుతున్న ఆ ఎడ్లలో ఒక మంచి ఎడ్లను తీసుకుని తన బంధువులకి అందరికీ విందు చేసి ఏం చేస్తాడంటే, దేవుని పరిచర్యకు
ఇక వెనక్కి వెళ్లకుండా ఉండేదానికి, ఆ జ్ఞాపకాలు తన జీవితంలో రాకుండా ఉండేదానికి ఏం చేస్తారంటే, ఆ కాడి ఏదైతే ఉందో, ఆ దున్నే కాడి ఏదైతే ఉందో ఆ కాడిని విరగొట్టి ఆ కాడితోటే వంట వండి తన ప్రజలకు అందరికీ విందు చేసి ఏలియాని ఎలీషా వెంబడిస్తాడు. అంటే తన జీవితంలో దేవుని యొక్క పరిచర్యకు అడ్డంకు రాకుండా, ఆ జ్ఞాపకాలు ఇక ఉండకుండా, మళ్ళా తిరిగి మరి కాడి దగ్గరికి వెళ్లకుండా ఉండేదానికి ఏం చేస్తారంటే, కాడిని కూడా విరగ్గొట్టి ఆ కలపతోటే విందు వండి తన ప్రజలకు ఇస్తారు. అంటే దేవుని కొరకు సంపూర్ణమైన సమర్పణ కలిగిన జీవితాన్ని ఎలీషా అక్కడ ప్రదర్శిస్తాడు. అందువల్లే ఏలియా కంటే కూడా ఎలీషా ఎక్కువ అద్భుతాలు చేయడానికి దేవుడు ఏం చేసిందంటే కృప చూపించాడు. అంటే మన జీవితంలో దేవుని కొరకు గొప్ప కార్యాలు మనం చేయాలన్నా, దేవుని కొరకు ఇతరులకు మనం ఆశీర్వాదకరంగా ఉండాలన్నా, ఎలీషా ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, ప్రభువుకి మొదటి స్థానం ఇచ్చేవారుగా. అంటే ప్రభువు తప్ప ఇంకా వేరేది మన జీవితంలో ఉండకుండా ఉండేదానికి సమర్పణ కలిగి దేవుణ్ణి వెంబడించే స్థితిలోనికి మనం వచ్చినప్పుడు ఏమవుతుందంటే, మన జీవితం ద్వారా అనేక మందికి దీవెనకరమైన పరిస్థితులు మనము క్రీస్తు కొరకు చేయగలం. మరి నిజంగా బెన్హదదు ఇశ్రాయేలును ఓడించాలని యుద్ధానికి సంబంధించిన ప్రణాళిక రచించినప్పుడు అసలు ఎలీషాకి ఎలాగ తెలిసిపోతుందండి? అసలు బెన్హదదు మనసులో ఉన్న మాట ఎలీషాకి ఎలాగ తెలిసిపోతుంది? ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, మన భవిష్యత్తు గురించి కానీ, మన పిల్లల గురించి కానీ, మనకు సంబంధించిన విషయాల గురించి కానీ ప్రభువు మనకు ముందుగా తెలపాలని మనం అనుకుంటే మనం ఏం చేయాలంటే, ఎలీషా లాంటి సమర్పణ కలిగిన జీవితం, అంటే పరిపూర్ణముగా క్రీస్తుని వెంబడించే ఆ స్థితిలోనికి మనం ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఎలాంటి విషయమైనా కూడా ప్రభు ఏం చేస్తాడంటే మనకు ముందుగానే తెలియజేస్తారు. మలాకీ గ్రంథంలో ఒక మాట ఉంది, నా ప్రవర్తలకు నేను చెప్పకుండా ఏదైనా ఒక కార్యాన్ని నేను చేతునా అంటాడు. అబ్రహాముతో దేవుడు ఏం మాట్లాడతాడంటే, నా స్నేహితుడైన అబ్రహాముకు తెలుపకుండా నేను సొదొమ గుమరాలను నాశనం చేతునా అంటాడు. అంటే దేవునికి మనం స్నేహితులుగా, దేవునితో మనము మంచి సాంగత్యం కలిగి మనం జీవించినప్పుడు ఏమవుతుందంటే, భవిష్యత్తును గూర్చిన ప్రణాళిక ఏదైతే ఉందో, మన జీవితాన్ని గూర్చిన ఆ రచన ఏదైతే ఉందో, క్రీస్తు మన కొరకు ఏర్పాటు చేసిన సిద్ధపరిచిన మేలు ఏదైతే ఉందో దాన్ని మనం తెలుసుకోగలం. ఎప్పుడు తెలుసుకోగలం అంటే, దేవునితో పరిపూర్ణమైన సహవాసం కలిగి ఆయనతో సాంగత్యం చేసి ఆయన స్నేహితునిగా మనం గుర్తింపబడినప్పుడు ఎలాంటి ప్రణాళికైనా కూడా మనము భవిష్యత్తు గురించి క్రీస్తు ద్వారా మనము తెలుసుకోగలం. అటు రీతిగా ఎలీషా పరిపూర్ణమైన సమర్పణ కలిగిన వాడు కాబట్టి, మరి ఏదైతే ఇశ్రాయేలు జనాంగాన్ని మట్టు పెట్టాలని సిరియన్ల రాజు ఏదైతే పథకం వేశాడో, ప్రతి పథకం కూడా ఎలీషాకు ముందుగానే దేవుడు బయలుపరిచాడు. అయితే దోతనలోనికి వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా గుర్రాల్ని, రథాల్ని దైవజనుడు ఇంటి చుట్టూ కూడా, ఆ పర్వతం చుట్టూ కూడా మోహరించేశారు. మోహరించిన తర్వాత ఉదయాన్నే తన శిష్యుడు లేచాడు. శిష్యుడు లేచి చూసేటప్పటికి పర్వతం చుట్టూ, ఆ దోతానులో ఎలీషా ఉండే ఆ గృహం చుట్టూ కూడా ఈ బెన్హదదు యొక్క రథాలు, గుర్రాలు, సైన్యం అంతా కూడా పట్టణాన్ని చుట్టుకుని ఉన్నాయి. వెంటనే శిష్యుడు ఏం చేశాడంటే దైవజనుడి దగ్గరికి వచ్చి, అయ్యా ఏమిటి ఈ ఘోరం, మొత్తం సిరియన్లందరూ కూడా మన ఇంటి చుట్టూ మరి మోహరించేశారు, గుర్రాలు, రథాలు, సైన్యాలు ఉన్నాయని కంగారు పడిపోయాడు. కంగారు పడిపోతే వెంటనే ఎలీషా అన్నాడు, భయపడవద్దు, మన పక్షంలో ఉన్న వారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూసినట్లు దయచేసి వీని కండ్లు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా పనివారి కండ్లను తెరవజేసిన గనుక వాడు ఎలీషా చుట్టూ పర్వతము అగ్ని రథముల చేతను గుర్రముల చేతను నిండియుడుట చూశాడు. ఇక్కడ ఆలోచన చేయండి,
దోతానులో ఎలీషా ఇంటి చుట్టూ ఉన్న పరలోకం యొక్క అగ్ని రథాలు, గుర్రాలు ఉండటము ఎలీషాకు కనబడింది, శిష్యునికి ఎందుకు కనబడలేదు? ఇది మనం వేసుకోవాల్సిన ప్రశ్న. క్రైస్తవులుగా మనము నేర్చుకోవలసిన విషయాలు మొట్టమొదటిగా మనం చూసినట్లయితే, మన జీవితంలో ఎలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా భయపడకుండా ఉండాలి క్రిస్టియన్స్. ఎందుకంటే మనం చనిపోయినను అలాగే బ్రతికినను క్రీస్తు వారము. కాబట్టి ఏ విధముగాను కూడా భయపడటానికి వీలు లేదు. క్రైస్తవులు నేర్చుకోవాల్సిన విషయాలు మొట్టమొదటిగా, క్రీస్తు పక్షముగా ఉన్నవారు, క్రీస్తుని విశ్వసించిన వారు ఏ విషయంలో కూడా భయపడటానికి వీలు లేదు. మనం ఎలాగా ఆలోచన చేస్తామంటే, మన చుట్టూ ఉన్న సమస్యలను చూస్తాం, కానీ ఆ సమస్యలకు మించి మన ప్రభు సమర్థత కలిగి ఉన్నాడు కాబట్టి ఆ సమస్యలను ఏ విధముగానైనా ఆయన మన కొరకు ఆశీర్వాదకరంగా చేయగలడనే ఆ విశ్వాసము మన జీవితంలో లేకుండా ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎలా ఉంటామంటే శిష్యులుగానే ఉండిపోతాం. అంటే ఎల్కేజీ స్థాయిలోనే ఉండిపోతాం, కానీ మనము దేవుని యొక్క విశ్వాస స్థాయిలో ఒక డిగ్రీ పొందిన పట్టాదారులుగా మనము ఉండలేకపోతాం. ఇక్కడ ఏమన్నాడంటే శిష్యుడుగా ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క ఆ పరలోక సంబంధితమైన ఆత్మీయమైన కన్నులు తెరవబడలేని స్థితిలో శిష్యుడు ఉన్నాడు. అందువల్ల ఏమైందంటే పరలోకానికి సంబంధించిన ఆ గుర్రాలను, రథాలను, అగ్నిని ఈ శిష్యుడు చూడలేకపోయాడు. కాబట్టి మనము నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, మొట్టమొదటిగా ఏ విషయంలోనూ కూడా మనం భయపడకూడదు. మన చుట్టూ ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ సమర్థుడైన క్రీస్తును మనం కలిగి ఉన్నాం కాబట్టి, ఆ సమస్య కంటే క్రీస్తు సమర్థుడు కాబట్టి మనము ఆ సమస్య నుండి చాలా క్షేమంగా, ఆశీర్వాదకరంగా మన జీవితాన్ని ప్రభువైన యేసుక్రీస్తులో ముందుకి నడిపించుకోగలమనే ఆ విశ్వాసాన్ని మనం ఏం చేయాలంటే పెంపొందించుకోవాలి. అందుకనే పౌలు ఏమంటాడంటే, మీరు పాలు తాగువారుగానే ఉన్నారు, కానీ ఆత్మీయమైన ఆహారాన్ని తీసుకునే ఆ స్టేజ్లోనికి మీరు లేరు. అంటే ఎప్పుడు కూడా మనం ఏం చేస్తున్నాం అంటే దేవుని యొక్క వాక్యాన్ని చదివేవారుగా, వినేవారుగా ఉంటున్నాం, కానీ దేవుని యొక్క వాక్యము మన జీవితంలో పనిచేసి మన ద్వారా ఈ లోకానికి అద్భుతమైన కార్యాలు చేసే వ్యక్తులుగా, ఆత్మీయమైన ఆ జ్ఞానము పొందుకున్న వ్యక్తులుగా, పరలోక సంబంధితమైన ఈవులు ఈ ఆత్మీయ కన్నులతో చూసే స్థాయికి మనము వెళ్లకుండా ఎప్పటికీ కూడా మనం ఏమవుతున్నాం అంటే శిష్యులుగానే ఉండిపోతా ఉన్నాం. అంటే చిన్నపిల్లలుగానే ఉండిపోతున్నాం. వాక్యం యొక్క వెలుగులో అసలు వాక్యం ఏమై ఉన్నది, వాక్యానికి ఉన్న శక్తి ఏమిటి, వాక్యంలో దేవుడు ఏం బోధించాడు, ఆ విషయాన్ని మనము ఆత్మీయమైన కన్నులతో చూడలేక ఎప్పటికీ కూడా మన సమస్యలను మనం చూడగలుగుతున్నాము, కానీ సమస్యల కంటే అధికుడైన సమర్థుడైన యేసుక్రీస్తు యొక్క ఆ శక్తిని మన జీవితంలో మనము పొందుకోలేకపోతున్నాం. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆత్మీయమైన కన్నులు తెరవబడిన దేవునిలో ఎదిగిన వ్యక్తులుగా, ఆహారము భుజించేవారిగా, అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనము జీర్ణం చేసుకుని శక్తిని పొందుకునేవారిగా. మనం ఆహారం తినమనుకోండి, ఏమవుతుంది, మనకి శక్తి వస్తుంది. బాడీ బిల్డర్స్ ఉన్నారండి, వారు ఏం చేస్తారు చెప్పండి, ఎక్సర్సైజ్ చేస్తారు. ఎక్సర్సైజ్ చేసి ఎక్సర్సైజ్ తగ్గట్టుగా మంచి ఆహారం తీసుకుంటారు. అందువల్ల ఏమవుతుంది, వారి శరీరం యొక్క దారుఢ్యము పుష్టికరంగా ఉంటుంది, వారు పోటీలో నెగ్గగలుగుతారు. మనము కూడా క్రైస్తవులుగా ఏం చేయాలి, మనం పాలే తాగుతున్నాం, అంటే వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం, వాక్యాన్ని చదువుతూ ఉన్నాం, కానీ ఆ వాక్యం యొక్క వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానాన్ని మన జీవితానికి అప్లై చేసుకుని ఆ వాగ్దానం ద్వారా దేవుని యొక్క శక్తిని మనము అనుభవించలేకపోతున్నాం. మన జీవితంలో ఆశ్చర్య కార్యాలను మనం చూడలేకపోతున్నాం. ఎందుకంటే దేవుని వాక్యాన్ని ప్రాక్టికల్గా మనం ఏం చేస్తున్నామంటే ఏ విధంగా కూడా ప్రాక్టీస్ చేయలేకపోతున్నాం. కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే ప్రార్థన చేసి వీని యొక్క కన్నులు తెరవమని చెప్పినప్పుడు
మరి ఎలీషా చుట్టూ, ఆ పర్వతం చుట్టూ ఉన్న దేవుని యొక్క అగ్ని గుర్రాలు, అగ్ని రథాలు వాడు చూసినట్లుగా మనము గమనించగలం. కాబట్టి క్రైస్తవమైన ప్రతి వారం కూడా మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఈ లోకంలో ప్రతి సమస్య కంటే కూడా దేవుడు ఉన్నతమైన దేవుడని, ప్రతి సమస్యను కూడా మనకు ఆశీర్వాదకరంగా ఆయన మార్చగలడని మనం గమనించి మన విశ్వాస స్థాయిలో వాక్యాన్ని మన జీవితం ద్వారా ప్రదర్శించే వారిగా ఉండాలి. మొదటి యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. అండర్లైన్ చేసుకోండి. మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవారి కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. ఇక్కడ ఏమన్నాడు? చిన్నపిల్లలారా అంటే విశ్వాస స్థాయిలో మనం ఎలా ఉన్నాం? చిన్నపిల్లల్లా ఉన్నాం. కానీ దేవుడు ఎంత మంచి దేవుడు అంటే, మీరు దేవుని సంబంధులు, మీరు చిన్నపిల్లలైనప్పటికీ కూడా, అంటే వాక్యంలో ఎదగలేకపోయినప్పటికీ, వాక్యంలో ఉన్న వాగ్దానాన్ని మీ జీవితంలో ప్రార్థించి పొందుకోలేకపోయినప్పటికీ కూడా మీరు దేవుని సంబంధులే. కాబట్టి మీ జ్ఞానం పెరగాలి. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. 5:4 కూడా చదవండి. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. కాబట్టి విశ్వాస స్థాయిలో, వాక్యం యొక్క స్థాయిలో మనం పెరిగినట్లయితే ఈ లోకాన్ని జయించిన వారంగా మనం ఉంటాం. ఎందుకంటే మనకంటే ముందు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారు? ఈ లోకాన్ని జయించారు. ఆయన కుమారులుగా, దేవుని యొక్క సంబంధులుగా, దేవుని యొక్క ప్రేమను పొందుకున్న వారంగా ఈ లోకం యొక్క ప్రతి సమస్యను ప్రభువైన యేసుక్రీస్తునందు మనం ఏం చేయగలము? జయించగలము. ఎప్పుడు? మన ఆత్మీయమైన కన్నులు తెరవబడిన. రోమాపత్రిక 8వ అధ్యాయం 31వ వచనం ఒకసారి చూడండి. రోమాపత్రిక ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? చాలు. మీరు లోకంలో ఉన్న అన్ని విషయాలు చూస్తూ ఉన్నారు, కానీ అసలు దేవుడే మన పక్షాన్ని ఉంటే మనకి విరోధి ఎవడు? ఇంకా కింద వచనాలు చాలా చాలా గొప్పగా ఉంటాయి. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, మన పక్షమున ఉన్నవారు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పక్షాన్ని ఉంటే మనకు అసలు విరోధి ఎవడు? అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకాన్ని జయించారు కాబట్టి, మనలో ఉన్నవాడు గొప్ప శక్తివంతుడైన యేసుక్రీస్తు కాబట్టి, ఆ యేసుక్రీస్తుని కలిగిన దేవుని సంబంధులుగా ఈ లోకాన్ని జయించిన విశ్వాసం మనకు ఉన్నది. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఏ విషయంలోనూ భయపడకుండా మన పక్షమున దేవుడు ఉన్నాడని మనం ఏం చేయాలి? విశ్వాసముతో ముందుకి సాగాలి. కానీ మన చుట్టూ ఉన్న సమస్యలను చూడటానికి ఏమాత్రము వీలులే. అయితే మరి మన ఆత్మీయమైన కన్నులు ఎందుకు తెరవబట్టలేదు? ఇది ఒక ప్రశ్న. సంఖ్యాకాండంలో 22వ అధ్యాయం 31లో బిలాము ఉంటాడు. ఇశ్రాయేలుని శపించడానికి బిలాము బాలాకుతో కలిపి గాడిద మీద ఎక్కి వెళ్ళిపోతా ఉన్నప్పుడు బిలాము వెళ్లకుండా ఉండటానికి గాడిద ముందు దేవదూత ఖడ్గం దూసి ఎదురుగుంటా నిలబడతాడు. ఈ గాడిదకి దేవుడు కన్నులు తెరిచాడు కాబట్టి ఎదురుగుంటా ఉన్న దేవదూత ఖడ్గం ఇదంతా కనిపించింది. ఈ బిలాము కొడతా ఉన్నప్పటికీ కూడా గాడిద ముందుకు వెళ్తలేదు. మళ్ళా కొట్టాడు, ముమ్మారు కొట్టాడు.
ముమ్మారు కొట్టినప్పుడు ఏమైందంటే గాడిదకి దేవుడు స్వరం ఇచ్చి మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మాట్లాడినప్పుడు ఆ గాడిద అంటది, ఒరే బుద్ధిహీనుడా, మన ఎదుర్కొంటా మనల్ని చంపేయటానికి దేవుని యొక్క దేవదూత ఖడ్గం ధరించి ఉంది అని అన్నప్పుడు ఏమవుతుందంటే బిలాముకి దేవుడు ఏం చేస్తాడంటే ఆత్మీయమైన కన్నులు తెరుస్తాడు. ఆత్మీయమైన కన్నులు తెరిచినప్పుడు బిలాముకి ఏమవుతుందంటే ముందర ఉన్న ఖడ్గం చూసిన దేవదూత కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఒక చాలా లోతైన థియలాజికల్ పాయింట్ ఉంది. అదేమిటంటే నిజముగా దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించేవారిగా, దేవుని వాక్యంలో ఉన్న ఆ శక్తిని మనం పొందుకునేవారిగా ప్రార్థన చేస్తే మన ఆత్మీయమైన కన్నులు తెరవబడతాయి. తెరవబడినప్పుడు ఏమవుతుందంటే మనకు ఎందుకు సమస్య వచ్చింది, మన జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అనేవి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాక్యం ద్వారా మన ఆత్మీయమైన కన్నులు తెరిచినప్పుడు వాక్యంలో దేవుని యొక్క ప్రణాళికను మనము చూడగలుగుతాం. అప్పటి వరకు శిష్యుడికి ఏమీ తెలియలేదు. అప్పటి వరకు బిలాముకి ఏ విధంగా కూడా ఆత్మీయమైన కన్నులు తెరవబడలేదు. కానీ దేవుడు వారి ఆత్మీయమైన కన్నులు తెరిచినప్పుడు ఏమైందంటే పరలోక సంబంధిత విషయాలను వారు చూడగలిగారు. మన జీవితంలో కూడా ఆత్మీయంగా మనం ఎదిగినప్పుడు, వాక్యంలో మనం ఎదిగినప్పుడు, ప్రార్థనలో ఎదిగినప్పుడు ఏమవుతుందంటే పరలోక సంబంధమైన ఆత్మీయమైన కన్నులు తెరవబడతాయి. అప్పుడు ప్రపంచంలో ఏం జరుగుతుందో, మన జీవితంలో కష్టం ఎందుకు వస్తుంది, మన జీవితంలో నష్టం ఎందుకు వస్తుంది, మనం ప్రార్థన చేసినప్పుడు ఎందుకు దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో జరగటం లేదు, ప్రతిదీ కూడా దేవుడు ఏం చేస్తారంటే ఆత్మీయమైన కన్నులు తెరచి మనకు తన యొక్క ప్రణాళికను ఆయన బోధించే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆత్మీయమైన కన్నులు తెరవబడే ఆ విశ్వాసంలోనికి, ఆత్మీయమైన కన్నులు తెరవబడి పరలోక సంబంధితమైన ఆ విషయాలను చూడగలిగే ఆ శక్తిని దేవుడు ప్రసాదించేలాగా మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలండి. ఇక్కడ ఏలియా ఏం చేశాడంటే 3 సార్లు ప్రార్థన చేశాడు. ఏలియా మామూలుగా చెప్పొచ్చు కదా, ప్రభా వీడు ఆత్మీయమైన కన్నులు తెరవాలి కదా ప్రభా, తెరువు ప్రభా ఒకసారి చూపించని అనొచ్చు. కానీ ఇక్కడ ఏం చేశాడు ఎలీషా, యెహోవా వీడు చూసినట్లు దయచేసి వీని కళ్ళను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా పనివాడి కళ్ళను తెరవజేసెను గనుక కదా. ఇప్పుడు పరలోకంలో ఉన్న అగ్ని రథాలు, పరలోకంలో ఉన్న దేవుని స్థితి చూడటానికి ఎలీషా దేవునితో ఎంత సాంగత్యం చేస్తుంటాడు, ఎంత ప్రార్థనాపరుడుగా ఉండుంటాడు ఆలోచన చేయండి. అసలు దేవుడు ప్రార్థన, సంఘం అంతా ప్రార్థన చేసింది కాబట్టి దేవుడు మాకు ఈ కార్యాలు చేశాడు, సంఘం అంతా ప్రార్థన చేసింది కాబట్టి, లేకపోతే పాస్టర్ గారు ప్రార్థన చేశారు కాబట్టి, లేకపోతే అసిస్టెంట్ పాస్టర్ గారు ప్రార్థన చేశారు కాబట్టి, పలానా వాళ్ళు ప్రార్థన చేశారు కాబట్టి మా జీవితంలో ఈ కార్యాలు జరిగినాయి, ఆరోగ్యం వచ్చిందని మనం చెప్తా ఉన్నాం, మాటల్లో చెప్తా ఉన్నాం. దేవుని భక్తుడిగా ఎలీషా 16 కార్యాలు, అద్భుతమైన కార్యాలు. సిరియా రాజు కుష్ఠరోగం వస్తే యార్దాను నదిలోకి నువ్వు వెళ్ళు, నీ కుష్ఠరోగం తగ్గిపోతుంటే యార్దానులోనికి ఆ సిరియా అధిపతి అలా మునిగిన వెంటనే 7 సార్లు మునిగిన వెంటనే ఏమైందంటే తన దేహం అంతా కూడా పసిపిల్లవాడి దేహంగా వచ్చేసింది. ఒక శిష్యుడు మరి గొడ్లు కొడతా ఉంటుంటే ఆ గొడ్ల నీటిలో పడిపోయింది, ఎక్కడో నీటిలో లోపలికి వెళ్ళిపోతే ఎలీషా ప్రార్థన చేసి ఆ నీటిలో ఒక కొమ్మేస్తే ఆ ఇనప గొడ్లి పైకి తేలింది. ఇన్ని అద్భుతాలు చేసిన ఎలీషా ప్రతిసారి కూడా అద్భుతం చేసేదానికి ప్రార్థన 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 చేస్తూ ఉంటే మనం ఏం చేస్తున్నాం అంటే ప్రార్థన కొట్టి ఈ లోక పరిస్థితుల్లో మనం గడుపుతూ ఉన్నాం. పైకి ఏం చెప్తున్నాం అంటే ప్రార్థన నా జీవితాన్ని మార్చేసింది. నిజముగా సమర్పణ కలిగి దేవుని దగ్గర పరిపూర్ణమైన విశ్వాసంతో ప్రార్థన చేస్తే నీకు జరగనిది ఏది కూడా ఉండదు. మరి అంత గొప్ప భక్తుడు, దేవుని కొరకు సమర్పణ కలిగిన వ్యక్తే 3 సార్లు ప్రార్థన చేశాడు. వీడు కన్నులు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా దేవుడు కన్నులు తెరిచాడు. మరి మనం ప్రార్థన చేస్తే
ప్రభా నీ వాక్యంలోని శక్తిని ప్రభా, నీ పునరుద్ధాన శక్తిని ప్రభా, నా జీవితంలో ప్రభా ఇలాంటి సమస్య ఉంది, ఈ సమస్య నుంచి నేను గట్టెక్కడానికి ప్రభా ఆత్మీయమైన కన్నులు ప్రభా తెరిచేలాగా, నేను ఒక ప్రార్థన పరుడిగా ఉండేదానికి, ఇతరుల యొక్క కన్నులు కూడా తెరిచేదానికి, నేను ప్రార్థన చేసే ప్రార్థన పరుడుగా ఉండటానికి నాకు సహాయం చేయమని ఎప్పుడైనా మనం ప్రార్థన చేసామా? నా ఇంటి పరిస్థితులను మార్చండి నాయన, నా ఆరోగ్య పరిస్థితిని మార్చండి నాయన, నా కుటుంబ పరిస్థితిని మార్చండి నాయన, నా చుట్టూ సమస్యలతో అనేక మంది ప్రజలు ఉన్నారు ప్రభా, ఆ సమస్యలను ప్రభా మార్చడానికి ప్రభా ఒక ప్రార్థన వ్యక్తిగా నేను ఉండటానికి నన్ను ఎదిగింప చేయండి అని మనం ప్రార్థన చేస్తున్నామా? నిజంగా ప్రార్థన చేస్తే యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందండి? కొన్ని సాక్ష్యాలు మరి చెప్పితే అతిశయోక్తిగా ఉంటుంది, కానీ దేవుడు మన జీవితంలో నిజంగా ప్రార్థన చేసినప్పుడు ఎన్ని గొప్ప కార్యాలు మనము చూడగలము. ఎలీషా ప్రార్థన చేసినప్పుడు పనివాడు కన్నులు తెరవబడ్డాయి, అగ్ని రథాలను చూశాడు. చూసిన తర్వాత శిష్యుడికి ఏమైందంటే ధైర్యం వచ్చింది. నీవు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ జీవితంలో కార్యం చేసినప్పుడు ఏమవుతుందంటే ధైర్యం వస్తుంది, విశ్వాసం బలపడుతుంది. విశ్వాసము బలపడే విధముగా ప్రార్థన చేసే వ్యక్తులుగా మనము ఉండాలి. అది ఏ సమస్య అయినా కావచ్చు. ఆ దండువారు అతన్ని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వంతో మొత్తమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చెప్పున వారిని అంధత్వముతో మొత్తెను. దేవుని స్తోత్రం. శిష్యుని యొక్క కన్నులు తెరవబట్టడానికి ప్రార్థన చేశాడు, శత్రువుల యొక్క కన్నులు మూయబట్టడానికి కూడా ప్రార్థన చేశాడు. ప్రార్థన యెహోవాను వేడుకొనగా ఎలీషా చెప్పిన ప్రార్థన చెప్పున వాడు అంధత్వంతో ఉండినట్లు, సైన్యమంతా కూడా కన్నులు పోవునట్లు, వారు అంధత్వంలోకి వెళ్ళిపోయినట్లు, చీకటిలోకి వెళ్ళిపోయినట్లు ప్రభువా ఇశ్రాయేలీయుల యొక్క సంరక్షణ కొరకు, ఇశ్రాయేలు యొక్క దేశం యొక్క ప్రజల యొక్క బాగు కొరకు ప్రభా వీరు వారిని దండెత్తకుండా చేసేదానికి వీరి కన్నులను అంధత్వంతో మూసేమన్నప్పుడు ఏం చేసిందంటే ఎలీషా యొక్క ప్రార్థన విని శత్రువుల యొక్క కన్నులు దేవుడు మూసాడు. మిత్రుల యొక్క కన్నులు తెరిచేదానికి ఎలీషా ప్రార్థన చేశాడు, శత్రువుల యొక్క కన్నులు మూసేదానికి కూడా. నీ జీవితంలో ఏదైనా అపాయం వస్తుంది అనుకోండి, నీ జీవితంలో ఏదైనా కరువు వస్తుంది అనుకోండి, నీ జీవితంలో ఏదైనా మరి సమస్య నీ ఎదుర్కొంటూ ఉంటుంది అనుకోండి, ప్రభా ఈ సమస్య నన్ను దాటిపోయేలాగా నువ్వు సహాయం చేయమని ప్రార్థన చేయాలి. ఈ శత్రువు నన్ను దాటిపోయేలాగా ప్రభా నువ్వు సహాయం చేయమని మనం ఏం చేయాలి? పరిపూర్ణమైన విశ్వాసముతో, పరిపూర్ణమైన హృదయంతో మనం ప్రార్థన చేసినప్పుడు శత్రువుల యొక్క కన్నులు కూడా మూసే దేవుడు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 10-11 వచనం చదవండి ఒకసారి. అతని తేరి చూసి సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభువు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా, ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలము గుడ్డివాడవై సూర్యుని చూడకుందమని చెప్పాను. వెంటనే మబ్బును చీకటియు అతన్ని కమ్మెను కనుక అతడు తిరుగుచు ఎవరైనా చెయ్యి పట్టుకుని నడిపింతురా అని వెతుకుచుండెను. అంతటా ఆ అధిపతి జరిగిన దాన్ని చూసి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించాను. ఇక్కడ ఏం జరిగిందంటే ఒక గారడీవాడు, ఒక అధిపతి పౌలు యొక్క బర్నబా యొక్క ఆ వాక్యాన్ని విని దేవునిలో కట్టబెట్టడానికి, దేవుని విశ్వసించడానికి ముందుకు వస్తూ ఉన్నాడు. ఆ ముందుకు వస్తూ ఉన్నవాడు ఆ చూసి అతని దగ్గర ఒక సేవకుడు ఉన్నాడు, ఒక గారడీవాడు, వాడు ఎలుమ, బరయేస్ అనేవాడు ఎలుమ, ఇంకొక పేరు ఎలుమ. వీడు ఏం చేశాడంటే ఆ గారడీ విద్యతోటి ఈ వ్యక్తిని దేవుని యొక్క విశ్వాసంలోనికి రాకుండా ఉండేదానికి ప్రయత్నం చేసి ఎదిరించాడు. ఎదిరించినప్పుడు వెంటనే ఏం చేశాడంటే పౌలు అనబడిన సౌలు, ఇక్కడ మన పౌలు గారు అపోస్తలుడైన పౌలే
అక్కడ రకరకాల మంది వ్యక్తులు ఉన్నారు. దాని గురించి ఏం చేశాడంటే మనకు తెలిసేదానికి, మన అపోస్తలుడైన పౌలు అని తెలిసేదానికి పౌలు అనబడిన సౌలు అని రాశాడు. ఈ సౌలు అనబడిన పౌలు ఏం చేశాడంటే వెంటనే ఆ ఎలిమ అనేవాడి వైపు చూసి, ఇదిగో దేవుని యొక్క కార్యాలను చూడకుండా, దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించకుండా, ఆ అధిపతి క్రీస్తు యొక్క విశ్వాసంలో కట్టబడకుండా ఉండేదానికి వీరు గారడీగిచ్చి చేస్తున్నారు. కాబట్టి ప్రభువా, వీడు మరి సమస్తమైన దుర్మార్గంతో నిండినవాడు, కపటంతో నిండినవాడు, అపవాది కుమారుడు, సమస్త నీతికి విరోధుడు, ప్రభు యొక్క తిన్నని మార్గములని వీడేం చేస్తున్నాడంట, వంకరగా చేస్తున్నాడంట. దేవుని యొక్క తిన్నని మార్గాల్ని వీడు చెడగొడుతూ ఉన్నాడు. కాబట్టి వీడికి అంధత్వం కలిగేమని పౌలు ప్రార్థించిన వెంటనే వాడికి ఏమైంది, ఎలుమ అన్నవాడికి వెంటనే గుడ్డివాడు అయిపోయాడంట. సూర్యుడు చూడకుండా వాడి యొక్క కన్నులు అంధత్వంలో మొత్తబడినప్పుడు ఏమైందంటే వాడు చేయి పట్టుకుని ఎవరైనా నన్ను ఒకవేళ నడిపిస్తారని బ్రతిమాలినప్పుడు ఏమైందంటే ఆ అధిపతి ఎవరైతే విశ్వాసంలోకి వస్తా ఉన్నారో ఆ విశ్వాసంలోనికి రావటానికి ప్రభు చేసిన కార్యాలను బట్టి వాడు ఆశ్చర్యపడి దేవుని విశ్వసించినట్లుగా మనం చూస్తాం. అంటే దేవుడు తన యొక్క మహిమ కొరకు, తన ప్రజలు హెచ్చింపబడేదానికి, దేవుని యొక్క నామాన్ని తను నిరూపించుకునేదానికి, దేవుని యొక్క ప్రజలను ఏ స్థితిలో ఉన్నా ఆయన తన నిజమైన సత్య మార్గంలో నడిపిస్తాడని ఇతరులు నమ్మేదానికి ఏం చేస్తాడంటే మన కొరకు దేవుడు ఏం చేస్తాడు, కార్యాలు చేస్తాడు. పౌలు ప్రార్థించిన వెంటనే ఆ గారడి వాడికి కన్నులు మూయబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ఎలీషా ప్రార్థన చేసిన వెంటనే ఏమైందంటే వీరి కన్నులంతా కూడా మూయబడినప్పుడు ఎలీషా అన్నాడు, ఒరే బాబు, మీరు ఇలా కాదు, వెళ్ళవలసిన మార్గం వేరే మార్గం ఉంది, ఆ మార్గం కూడా రండి ఏం చేశారంటే ఎలీషా వారిని నడిపించినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఇశ్రాయేల్ యొక్క రాజధాని ఏదైతే ఉందో ఆ టైంలో షోమ్రోను రాజధానిగా ఉంది సమరయకి. కరెక్ట్గా ఈ శత్రువులందరూ కలిపి, సిరియన్లందరూ కలిపి ఎక్కడికి వచ్చేసారంటే ఆ ఇశ్రాయేలీల యొక్క వలలోనికి వచ్చేసారు. ఇశ్రాయేలీలకి వల వేయాలని వచ్చారు. కానీ ఎలీషా ప్రార్థన ఏం చేసింది, వీరందరూ కూడా శత్రువులందరూ కూడా ఇశ్రాయేలీల యొక్క వలలోనికి పడేదానికి దేవుడు ఎలీషా ద్వారా వారిని మధ్య సముద్రంలోనికి వాళ్ళు నడిపించినప్పుడు మరలా ఏం చేశాడంట చూడండి, 20వ వచనం చూడండి. వారు సముద్రంలోనికి వచ్చినప్పుడు అతడు, యెహోవా మీరు చూచినట్లు వీరు పండ్లు తెరుమని ప్రార్థన చేయగా యెహోవా వారు పండ్లు తెరువు చేసిన గనుక వారు తాము సముద్రం మధ్యలో ఉన్నామని తెలుసుకొని. చూసారా, దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే సాతాను మనల్ని మింగేయాలని, సాతాను మన కుటుంబాన్ని మింగేయాలని, సాతాను మన ఆరోగ్యాన్ని మింగేయాలని, సాతాను మన పిల్లలని మింగేయాలని వాడు ఏం చేస్తాడంటే వల వేస్తాడు. మన కుటుంబం చుట్టూ వాడు వల వేస్తాడు, పన్నాగం పొందుతాడు. కానీ మనం ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఎవరైతే వల వేశారో, మన పరిస్థితులు ఏమైతే ఉన్నావో అవన్నిటికీ ప్రార్థనతో మనం ఏం చేయగలం, వల వేయగలం. ఇది నేర్చుకోవాలి. ఎలీషా ప్రార్థన ద్వారా ఏమైందంటే ఇశ్రాయేలీలకు వల వేయాలని సిరియన్లు వచ్చారు. కానీ ఎలీషా ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క కృపలో శత్రువులందరూ కూడా ఇశ్రాయేలీలకు వలలో వచ్చారు. ప్రభువా వీరు కన్నులు తెరచమని ప్రార్థన చేయగా వారి కన్నులు తెరబడినప్పుడు వారు ఎక్కడ ఉన్నారు, సొమ్మురోలు మధ్యలో ఉన్నారు. అంటే చుట్టూ ఎవరున్నారు, ఇశ్రాయేల్ యొక్క సైన్యము చుట్టూ ఉన్నారు. అయితే ఇక్కడ ఒక గొప్ప నీతి, దేవుని యొక్క నీతి, శత్రువుల ఎడల మనం ఎలాగ ప్రవర్తించాలి అనేది దేవుడు ఒక గొప్ప నీతిని ఇక్కడ ఎలీషా ద్వారా మనకు చూపించాడు. అంతటా ఇశ్రాయేల్ రాజు వారిని పార చూసి, నాయనా వీరిని కొట్టుదునా అని ఎలీషాను అడగగా అతడు, నీవు వీరిని కొట్టవద్దు, నీ కత్తి చేతను నీ వింటి చేతను నీవు చెరపట్టిన వారి చేతనైన నువ్వు కొట్టుదువా? వారికి భోజనము పెట్టించి వారు తిని త్రాగిన తర్వాత వారు తమ యజమాని యొద్దకు వెళ్ళుదురని చెప్పాను. అతడు
వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకుని రాజు సెలవు పొంది తమ యజమాని వద్దకు పోయిరి. అచ్చట నుండి సిరియన్ల దండు వారు ఇశ్రాయేలు దేశంలోనికి వచ్చిట మానిపోయింది. చూసారా, అంటే క్రిస్టియన్ నేచర్ ఎలా ఉండాలి? శత్రువులు మనకు చిక్కినప్పుడు, మన మీద పన్నాగం పన్నిన వారు మనకు చిక్కినప్పుడు, ఒక క్రిస్టియన్ బిలీవర్స్గా, క్రీస్తుని విశ్వసించిన వారంగా మనం ఎలాగ ప్రవర్తించాలి? ఇశ్రాయేలు యుద్ధంకి వెళ్ళినప్పుడు దేవుడు వారికి ఏం చెప్పాడంటే, ఒరే నీ శత్రువులందరినీ కూడా నాశనం చేశాడు, శత్రు చేష్టం లేకుండా వారందరినీ కూడా చంపేమని అనేవాడు. మరి ఇక్కడ ఏం చెప్పాడంటే, ఇశ్రాయేల్ రాజు, నాయన వీరు మనకు చిక్కారు కాబట్టి వీరిని కొట్టేద్దామా అంటే, నాయన అలా చేయకూడదు. ఎందుకంటే నీ కత్తి చేతను నీ వింటి చేతను నువ్వు చెరపెట్టిన వారిలో నేను కొట్టుదువా, వీరికి భోజనం పెట్టించి తిని త్రాగిన తర్వాత వారు తమ యజమాని వద్దకు వెళ్ళుదురని చెప్పారు. మరి చాలా సందర్భాల్లో ప్రభు అయిన దేవుడు శత్రువు శేషం లేకుండా వారిని అందరినీ చంపేమన్నాడు. మరి ఇక్కడ శత్రువులు చేతి చిక్కినప్పుడు వీరిని విడిచిపెట్టి వీరికి భోజనం పెట్టి వారికి కావాల్సిందంతా త్రాగించిన తర్వాత వారి యజమాని దగ్గరికి, మరలా బెనాహదర్ దగ్గరికి, సిరియన్ల రాజధానికి పంపించమని చెప్పాడు. మరి ప్రభు అయిన దేవుడు అక్కడ ఎందుకు అలాగే చెప్పాడు, ఇక్కడ ఇలాగ ఎందుకు చెప్పాడు? ఇది ఆలోచన చేయాలి. ఇక్కడ క్రిస్టియన్స్గా మనం ఏం చేస్తామంటే, చాలా విషయాల్లో వాక్యాన్ని మన మనస్సుకు తగ్గట్లుగా మార్చుకుని మనం ప్రవర్తన చేస్తాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవులు అందరూ కూడా వివేచన కలిగి, విజ్ఞత కలిగి మనం ప్రవర్తించాలి. ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క వాక్యాన ఆ ప్రమాణం ఏదైతే ఉందో ఆ ప్రమాణానికి తగ్గట్టుగా మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు ఒక మాట చెప్పండి, సిరియన్ల యొక్క ఆ సైన్యాన్ని పట్టుపట్టేదానికి లేదా వారిని పట్టుకునేదానికి ఇశ్రాయేలీలు కష్టపడ్డారా, ఎలీషా కష్టపడ్డాడా? ఎలీషా కష్టపడ్డాడా, ఇశ్రాయేలీలు కష్టపడ్డారా? ఎవరూ కష్టపడలేదు. దేవుడు కార్యం చేశాడు. ఇశ్రాయేలీలు ఏమీ చేయలేదు, అలాగే ఎలీషా కూడా ఏమీ చేయలేదు. ఎలీషా ఏం చేశాడంటే దేవుని యొక్క ప్రతినిధిగా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు ఏం చేశాడు, దేవుడు వారి కళ్ళను మొత్తాడు, మళ్ళా వారి కళ్ళను తెరిచాడు. ఈ కార్యం చేస్తే ఎవరు? దేవుడు. ఇది మనకు అర్థం కావాలి. ఏదైనా మన జీవితంలో కార్యం జరిగినప్పుడు మనం ఎప్పుడు కూడా అతిశయించకూడదు. కార్యం చేసిన వాడు దేవుడు. కేవలం మనం ఏం చేసాం? ప్రార్థన చేసాం. కాబట్టి దేవుడు కార్యం చేశాడు కాబట్టి దేవుడు ఏదైతే చెప్పాడో అది చేయడానికి మనము నేర్చుకోవాలి. ఇక్కడ ఎలీషాకి ఏం చెప్పాడంటే, ఎలీషా ప్రార్థన చేసినప్పుడు ఎలీషా ఏం చెప్పాడంటే, నాయన సిరియన్ల యొక్క దండు నువ్వు ఏమాత్రం కూడా చంపకుండా వారికి భోజనం పెట్టి వారికి ఆతిథ్యం ఇచ్చి వారిని పంపించినట్లయితే సిరియన్ల జీవితాల్లో ఒక మార్పు వస్తుంది. ఆ మార్పును బట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మరలా మన దేశం మీదకి వారు దండెత్తకుండా ఉండేదానికి మనం ఏం చేయాలంటే దేవుని యొక్క ప్రేమను చూపించాలని ఎలీషా ద్వారా ఇశ్రాయేలీయులకి దేవుడు ఒక పాఠాన్ని నేర్పిస్తాడు. క్రైస్తవులుగా మనం కూడా ఏం చేయాలంటే, ఏదైనా సమస్య వచ్చినప్పుడు, మన కుటుంబాల్లో సమస్య వచ్చినప్పుడు, భార్యాభర్తల మధ్య సమస్య వచ్చినప్పుడు, కుటుంబాల యొక్క పరిస్థితుల్లో సమస్యలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని యొక్క ప్రేమ ద్వారా వారిని జయించాలి. కానీ వారి మీద మనము కక్ష సాధింపు చేసి మనము వారిని సాధించినట్లయితే దాని యొక్క ఫలితం ఎక్కువ కాలం నిలబడదు. మీరు ఆలోచన చేయండి. వీడు మన వల్ల చిక్కాడు కదా, ఇప్పుడు మనకు దొరికాడు కదని వాడిని మనం హింసించకుండా వాడు మనస్సులోనికి క్రీస్తు యొక్క ప్రేమను చూపించి
వాడి జీవితంలో ఒక మంచి పరివర్తన మనం తీసుకుని వచ్చినప్పుడు వాడు క్రీస్తు కొరకు ఒక మంచి వ్యక్తిగా వాడు మార్చబడతాడు. అయితే మన కుటుంబాల్లో ఏమవుతుందంటే క్షమించలేని స్థితిలోనికి మనము వెళ్తా ఉన్నాం. మీరందరూ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే క్షమాపణ అనేది నిత్య జీవ మార్గం అని మనము అర్థం చేసుకోవాలి. ఫర్గివ్నెస్ ఈజ్ ద వే ఆఫ్ లైఫ్ అన్నాడు ఆయన. ఫర్గివ్నెస్ ఈజ్ ద వే ఆఫ్ లైఫ్ అంటే మన జీవితము నిత్య జీవంలోనికి ప్రవేశించేదానికి క్షమాపణ అనేది ఒక మార్గం, ఒక అత్యున్నతమైన మార్గం. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు క్షమించాలి కాబట్టే మనం పరలోకానికి వెళ్ళాం. కాబట్టి మనము కూడా ఇతరులు ఏం చేయాలి? క్షమించేవారిగా ఉన్నాం. అంటే ఫర్గివ్నెస్, క్షమాపణ అనేది నిత్య జీవ మార్గం అని మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. కాబట్టి సిరియన్ యొక్క ఆ మనస్సులో ఇశ్రాయేలీల గురించి ఒక మంచి భావన కలిగేదానికి. ఇప్పుడు ఇశ్రాయేలు మంచిగా చిక్కారండి, వీళ్ళు కొట్టేశారు అనుకోండి, ఆ తర్వాత ఏం చేస్తారు? వారు బలం పుంజుకుని మళ్ళీ వాళ్ళు కొడతారు. అప్పుడు వారిద్దరి మధ్య ఏమవుతుంది? ఎప్పుడు కూడా యుద్ధమే జరుగుతుంది. కానీ క్రీస్తు యొక్క ప్రేమ లేదా దేవుని యొక్క సమాధానము ఆ రెండు దేశాల మధ్య ఎప్పటికీ కూడా అది వారు సాధించలేదు. కాబట్టి ఎలీషా ఏం చేశాడంటే క్రీస్తు యొక్క ప్రేమతత్వాన్ని, క్రీస్తు యొక్క మార్గాన్ని, క్రీస్తు యొక్క ఆ బోధను ఇశ్రాయేలు నేర్పించడానికి. ఎందుకంటే కార్యం చేసిన వాడు క్రీస్తు, కార్యం చేసిన వాడు దేవుడు. కాబట్టి ఆ దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని ప్రేమలో వారిని క్షమించి దేవుని యొక్క నీతిలో వారిని నిలపాలని వారికి ఏం చేసిందంటే నాయన వారికి భోజనం పెట్టి వారికి తాగిన తర్వాత తమ యజమాని దగ్గరికి ఉండేదానికి వారిని పంపించమని చెప్పారు. క్షమాపణ గురించి ఎందుకంటే ఎక్కువగా మనం నేర్చుకోవాల్సింది ఇదే. క్షమాపణ గురించి కొద్దిగా మాట్లాడుకుందాం. సామెతల గ్రంథము 25వ అధ్యాయం. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 21, 22 వచనం. నీ పగవాడు ఆకలి కొని ఎడలా వానికి భోజనం పెట్టుము, దప్పిక కొన్ని ఎడలా వానికి దాహము ఇమ్ము. అండర్లైన్ చేసుకోండి. నీ పగవాడు ఆకలి కొన్ని ఎడలా వానికి భోజనం పెట్టుము, దప్పిక కొన్ని ఎడలా వానికి దాహం ఇమ్ము. అట్లు చేటి చేత వాని తల మీద నిప్పులు కుప్పలుగా పోయిదువు, యెహోవా అందుకు నీకు ప్రతిఫలం ఇచ్చింది. దేవుడు చెప్పినట్లు మనం చేస్తే ప్రతి దానికి కూడా దేవుడు ఏం చేస్తాడు? ప్రతిఫలాన్ని ఇచ్చేవాడు ఉన్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని మనం పాటించినట్లయితే, దేవునికి సాక్షులుగా మనం జీవించినట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే అందుకు యెహోవా నీకు ప్రతిఫలము ఇచ్చును. ఎందుకంటే నీ పగవాడికి ఆకలి వేస్తే వానికి భోజనం పెట్టాలి, దప్పిక కొన్ని ఏళ్ళ వానికి దాహం ఇవ్వాలి. అట్లు చేయడి చేత వాని తల మీద నిప్పులు కుప్పలుగా పోయింది. ఎందుకంటే దేవుని యొక్క ప్రతిఫలం మన జీవితంలో వచ్చేదానికి. రండి మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 44వ వచనం. నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులైనట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. చదువుకుంటాం ఎంత సులువో ఇది కదా, చదవటం ఎంత సులువో. ఇక్కడ వరకు బాగానే ఉన్నది. మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులైనట్లు చాలా సంతోషం. మీరందరూ దేవుని సంబంధులు, చాలా సంతోషం. మీరందరూ దేవుని కుమారులు, చాలా సంతోషం. మీరందరూ దేవుని రక్తంలో కడగబడిన వారు, విమోచించిన వారు, చాలా సంతోషం. అయితే మీరు చేయవలసిన పని ఏమిటంటే మీరు దేవుని కుమారులైనట్లు, మీరు దేవుని సంబంధులైనట్లు, మీరు దేవుని రక్తంలో కడగబడి ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి. అంతకంటే హై డిగ్రీ ఏంటి తెలుసా? మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. మన పిల్లల కొరకే మనం ప్రార్థన చేయము, మన సంఘస్థుల కొరకు మనం ప్రార్థన చేయము, మన భర్త కొరకు మనం ప్రార్థన చేయము, మన తల్లిదండ్రుల కొరకు మనం ప్రార్థన చేయము. మరి మన శత్రువుల కొరకు అసలే చేయము కదా. నిజంగా
మన సంఘంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? పక్కన చెప్పండి. 66 కుటుంబాలు ఉన్నాయా? ఉమ్? 18 కుటుంబాలు ఉన్నాయా? యూత్ ఎంతమంది ఉన్నారు? మొన్న చెప్పాను. యూత్ చిల్డ్రన్ కలిపి ఎంతమంది ఉన్నారు కదా? 28 మంది ఉన్నారు. ఎంతమంది చెప్పాను మొన్న. ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయండి. ప్రతి కుటుంబాన్ని లెక్క రాయండి, మీకు ఆశీర్వాదం. 10 సంవత్సరాలు అయింది మా చర్చి రాజమండ్రిలో, నేను రక్షింపబడిన చర్చి వదిలేసి 10 సంవత్సరాలు అయింది. నేను వచ్చేటప్పటికి మా చర్చిలో 39 కుటుంబాలు. ప్రతిరోజు 39 కుటుంబాల కొరకు ప్రతిరోజు చేస్తాను. నేను వదిలిపెట్టిన చర్చి కొరకు 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాల నుంచి 39 కుటుంబాల గురించి ఏ రోజును మారింది. అందువల్లే వారు ఏ కార్యక్రమం జరిపించుకున్నా ప్రతిసారి నాకు ఫోన్ చేస్తారు, కాన్కిస్తారు. దేవుని బిడ్డలారా, అసలు మన గురించి మనమే ప్రార్థన చేసుకోకపోతే శత్రువుల కొరకు మనం ఎలా ప్రార్థన చేస్తామండి? అసలు మన కొరకు మనం ప్రార్థన చేసుకునే స్థితిలో ఉంటే దేవుని కుమారులుగా, దేవుని సంబంధులుగా, దేవుని చేత రక్షింపబడిన వారుగా మన స్థితి ఏమిటండి? అసలు శత్రువులను క్షమించడమే కాదు, కానీ శత్రువుల కొరకు ప్రార్థన చేయమన్నాడు దేవుడు. నిజమైన దేవుని కుమారుడిగా ఉంటే, అంటే నీవు క్షమింపబడ్డావని రుజువు ఏమిటంటే నీవు ఇతరులను క్షమించి వారి కొరకు ప్రార్థన చేయాలి. ఒకవేళ ఇతరులను క్షమించకుండా వారి కొరకు నువ్వు ప్రార్థన చేయలేదనుకోండి, నీవు క్షమింపబడలేదని అర్థం. అంతే, ఇది అర్థం చేసుకోండి. కాబట్టి దేవుని కుమారులు అయినట్లుగా మీరేం చేయాలంటే మీ శత్రువులను ప్రేమించాలి, మిమ్మల్ని హింసించు వారి కొరకు మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. రోమాపత్రిక 12వ అధ్యాయం 20-21 వచ్చిన అదే మాట. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టము, దప్పుకొని ఉంటే దాహం అలాగే చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పలుగా పోయేదు. కీడు వలన జయింపక మేలు చేత కీడును మనం ఏం చేయాలి? జయించాలి. ఈ పాయింట్ అండర్లైన్ చేసుకోండి. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును మనం ఏం చేయాలి? జయించాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎలీషా ఏం చేసింటే ఒక పాఠం చెప్పాడు. ఇంకొక మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకడు క్షమించు. 2 పాయింట్లు చెప్పాడు ఇక్కడ. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై, ఒకరి ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై. 10 సార్లు చదివారనుకోండి, ఆ వాక్యంలో ఉన్న లోతైన భావాన్ని నీవు అర్థం చేసుకోగలవు. ఒకరి ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై. మన హృదయం ఎలా ఉండాలంటే కరుణతో నింపబడాలి. మన హృదయం ఎలా ఉండాలంటే దయతో నింపబడాలి. దయతో కరుణతో నింపబడినప్పుడు ఏమవుతుందంటే నీ శత్రువును కూడా నీవు మిత్రుడుగా చూడగలవు. నిన్ను హింసించిన వారి వరకు నువ్వు ప్రార్థన చేయగలవు. నీలో, నీ హృదయంలో దయ లేకుండా కరుణ లేదనుకోండి, ఏమవుతుందంటే ఏది చేసినా, ప్రసాద్ గారు ఏది చేసినా మనకు వ్యతిరేకంగా కనపడుతుంది. పాల్రాజు గారు ఏమి చేసినా మనకు ఎలా కనపడుతుంది? వ్యతిరేకంగా కనపడుతుంది. ఎందుకంటే మన హృదయంలో ఏమి లేదు? దయ లేదు, కరుణ లేదు. ఇతరులని మనం ఎందుకు ప్రేమించలేకపోతున్నాం? ఇతరుల కొరకు మనం ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నాం అంటే మన హృదయంలో ఇతరుల ఎట్లా దయ లేదు, కరుణ లేదు. కాబట్టి వారి కొరకు మనము ప్రార్థన చేయలేకపోతున్నాం. దేవుడు ఏమన్నాడంటే క్రీస్తునందు
దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకడు క్షమించుకుని. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు పొందేశావు. యేసుక్రీస్తునందు నువ్వేమయ్యావు? క్షమించబడ్డావు. యేసుక్రీస్తు లేకపోతే నీకు క్షమాపణే లేదు. నువ్వు మరణానికి అప్పగింపబడిన వాడు, నీవు నరకానికి పోవలసిన వాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు అనే ఆ కుమారుడు ఏం చేసినట్టే కల్వరి శిలువలో మన కొరకు రక్తాన్ని కార్చి మన పాపములను మన అపరాధాలన్నింటినీ చెరిపివేసి క్రీస్తు యొక్క ప్రేమ దేవునిలో మనం కట్టబడేదానికి మనకు సహాయం చేసింది. యేసుక్రీస్తు అనే ఆ కుమారుడు లేకపోతే ప్రభు అయిన దేవుణ్ణి మనము నమ్ముకునేదానికి, ప్రభు అయిన దేవుణ్ణి చేరుకునేదానికి ఏ విధమైన మార్గం లేదు. కాబట్టి మనం అందరం కూడా ఏం చేసాం? క్రీస్తునందు దేవునిలో మనం క్షమించబడ్డాం. కాబట్టి ఆ క్షమాపణ ఏదైతుందో, మనం పొందుకున్న క్షమాపణ ఏదైతుందో దాన్ని జ్ఞాపకం చేసుకుని మనం కూడా ఇతరులను క్షమించేవారిగా, ఒకరినొకరు క్షమించుకుని, ఒకరికొకరు ప్రార్థన చేసుకుని, ఒకరి ఎడల ఒకరు దయ కలిగి, ఒకరి ఎడల ఒకరు దయా కనికరం గలవారే మనం ఏం చేయాలంటే ఆ కరుణ హృదయముతో క్రీస్తుని కలిగి ఉన్న వారంగా ఇతరుల కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మన శత్రువులకు భోజనం పెట్టాలి. మనల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి. ఇది క్రీస్తు తత్వం. రాజు ఏం చేశాడు? కంగారు పడి, నాయనా దొరికారు కదా కొట్టేద్దామా అన్నాడు. రే బాబు అలా చేయకిరా అంటే ఎలీషా చెప్పినట్లు వారు ఏం చేశారంట? భోజనం చూడండి, ఇక్కడ ఎన్ని మంచి మాటలు ఉన్నాయి చూడండి. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. సమూయేలు ఆ రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయం మరి పాఠానికి రండి. 23. అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకుని రాజు సెలవు పొంది తమ యజమాని వద్దకు పోయిరి. అచ్చటి నుండి సిరియన్ల దండు వారు ఇశ్రాయేలు దేశంలోకి వచ్చుట మానిపోయారు. ఏం చేశాడంట? విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా. మనం ఏమంటామంటే పాస్టర్ గారు చెప్పారు కదని, ఏదో పెట్టాలి కదని భోజనం మనం ఏం చేస్తామంటే పప్పు సాగుతో మనం భోజనం పెట్టేస్తాం. కృతజ్ఞత కూడిక జరుపుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఏదో పెట్టాలి కదని స్నాక్స్ మనం పెట్టేస్తాం కదా. ఇక్కడ ఏం చేసిందంటే రాజు ఏం చేసిందంటే వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచి, అంటే కరుణ హృదయము, దయగల హృదయము, క్షమించిన హృదయము, ప్రార్థించే హృదయం ఏం చేస్తుందంటే ఇతరుల కొరకు క్రీస్తు ప్రేమను చూపించేదానికి విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరిచిన తర్వాత వాళ్ళు తిన్న తర్వాత ఏమైందంటే ఆ క్రీస్తు ప్రేమను వారు అనుభవించి యేసు క్రీస్తుని వారు రుచి చూసి ఇక ఇశ్రాయేలు దేశం మీదకి వచ్చుట మారిపోయారు. నీ శత్రువుకి నువ్వు ఫోన్ చేసి లేదా ఇంటికి వెళ్ళి అమ్మా ఈ రోజున నీకు భోజనం పెట్టాలని వాడికి చెప్పి, నిన్ను హింసించే వాడికి చెప్పి అసలు ఇంటికి తీసుకొచ్చి ఒక మొక్కలు పెట్టేసి వాడికి భోజనం పెట్టి చూడండి, నీ పరిస్థితి ఎలా మారిపోతుందో. ఎవడైతే నీకు శత్రువులు ఉన్నాడో, ఎవడైతే నీ కొరకు విరోధంగా ఆలోచన చేస్తున్నాడో వాడికి నిజంగా విస్తారమైన భోజన పదార్థంను సిద్ధపరిచి ఇంటికి తీసుకొచ్చి వాడికి విందివ్వండి. ఎప్పుడైనా నీ కొరకు చెడుగా ఆలోచన చేస్తే మళ్ళీ నన్ను అడగండి. ఈ ప్రాక్టికల్ మనం చెయ్యం. అందుకనే ఏమన్నాడంటే చిన్నపిల్లలారా అన్నాడు, శిష్యులారా అన్నాడు. మనము దేవుని యొక్క ఆ వాక్యంలో ఎదగలేని స్థితి, ఇంకా చిన్నపిల్లలుగానే మనం ఉండిపోతూ ఉన్నాం. కానీ ఆ వాక్యాన్ని ప్రాక్టికల్గా మనము ప్రదర్శించేదానికి ఏమాత్రం కూడా మనకు దయ కలిగిన, కరుణ కలిగిన హృదయం లేక, క్షమించలేక, ప్రార్థించలేక మనం ఏం చేస్తున్నాం అంటే ఎప్పటికీ చిన్నపిల్లలుగానే మనము ఉండిపోతూ ఉన్నాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 24వ అధ్యాయం. మరి ప్రాక్టికల్గా మనకి ఒక వ్యక్తి మనకు కావాలి కదా. సమూయేలు రాసిన మొదటి గ్రంథము
24వ అధ్యాయం 17-18 వచ్చిన యెహోవా దావీదుతో ఇట్లనెను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక వెళ్తున్నందుకు ఈ దినమున నీవు నాకు ఉపకారం చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసిదువు గనుక నీవు నాకంటే నీతిపరుడువు. ఒకనికి తన శత్రువు దొరికినట్లా మేలు చేసి పంపివేయినా ఈ దినమున నీవు నాకు చేసిన దాన్ని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయనుగాక. నిశ్చయముగా నీవు రాజు వగుదువని ఇశ్రాయేలు రాజ్యము నీకు స్థిరపరచబడినని నాకు తెలియను. చూసారా, దావీదు కనిపించేటప్పటికి ఈట తీసుకుని పొడి చేయాలని సౌలు ఏం చేశాడంటే 4-5 సార్లు అటెంప్ట్ చేశాడు. దావీదు ఏం చేశాడంటే సౌలు చంపడానికి వచ్చిన ప్రతిసారి కూడా తప్పించుకుని దావీదు పారిపోయాడు. కానీ ఒకనొక రోజున ఏమైందంటే సౌలును చంపేదానికి దావీదుకి అవకాశం వచ్చింది. దావీదుకి అవకాశం వచ్చినప్పుడు ఆ సైన్యంలో ఉన్నవారు అందరూ అన్నారు, నాయన సౌలు మనకి చిక్కాడు కాబట్టి సౌలు వేసేద్దాం అన్నాడు. అప్పుడు దావీదు ఏమన్నాడు తెలుసా, దేవుని చేత అభిషేకింపబడిన వాడు సౌలు దేవుని కుమారుడిగా రాజ్యానికి వచ్చిన మొట్టమొదటి ఇశ్రాయేలు రాజు కాబట్టి దేవుని అభిషేకం పొందిన సౌలుని చంపడానికి మనం ఏమాత్రం కూడా ముందుకు వెళ్ళకూడదు. కాబట్టి నేను సౌలుని చంపలేదని తెలిసినట్లు గుర్తుగా ఏదైనా చేద్దామని అక్కడ ఏం చేస్తారంటే ఆ సౌలు యొక్క అంగీని చింపుకుని వచ్చేస్తారు. ఒకసారి ఇంకోటి చేస్తారు, అక్కడ ఒక బుట్టు తీసుకుని వచ్చేస్తా ఉంటాడు. అప్పుడు దూరంగా వచ్చిన తర్వాత అప్పుడు చెప్తాడు అనమాట, నాయన ఈ రోజున నీవు నాకు దొరికావు, కానీ నువ్వు దేవుని చేత అభిషేకింపబడినవాడు కాబట్టి నిన్ను ఏమాత్రం యెహోవా నా చేతికి నిన్ను అప్పగించినప్పటికీ కూడా నేనేం చేశానంటే నిన్ను చంపలేదన్నప్పుడు మరి సౌలు ఏం చేశాడంటే అతని నోటితోనే, యాక్చువల్గా ఇక్కడ దావీదు సౌలు కూడా ఒకరికొకరు వ్యతిరేకమైన స్థితిలో ఉన్నారు, శత్రువులుగా ఉన్నారు. వారిద్దరూ మామ అల్లుళ్ళే అయినప్పటికీ రాజ్య విషయంలో వారికి శత్రుత్వం వచ్చింది. వారు భయపడి ఏం చేసినట్టే సౌలు దావీదు ఉంటే మనకు రాజ్యం దక్కదని దేవుని యొక్క ప్రణాళికను తెలుసుకోకుండా దావీదు మీద కుట్ర పన్ని విషపు చూపు చూసి ఏం చేసినట్టే దావీదుని ఎలాగన్నా చంపాలని తరిమి కొట్టడానికి దావీదు మరి అరణ్యంలో ఉంటే ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంలో ఏం చేసినట్టే దావీదుని మరి పట్టుకుని చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు మరి దావీదుకి దేవుడు సౌలుని అప్పగించినప్పటికీ కూడా సౌలుని ఏం చేశాడంటే ఏమాత్రం చంపకుండా వదిలిపెట్టినందుకు ఏం చేశాడంటే సౌలే దావీదును దీవించినట్లుగా తన నోటితో తానే ఇశ్రాయేలు రాజ్యాన్ని దావీదుకి ఇచ్చినట్లుగా అక్కడ ప్రవచనం పలికినట్లు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసేది కనుక నీవు నాకంటే నీతిపరుడు. ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయినా ఈ దినమున నీవు నాకు చేసిన దాన్ని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయనుగాక. నిశ్చయముగా నీవు రాజు వగుదువని ఇశ్రాయేలు రాజ్యం నీకు స్థిరపరచబడినని తెలియను అని. చూసావా, తనకి తెలియకుండానే తన నోటి ద్వారా ఇశ్రాయేలు రాజ్యాన్ని దావీదుకి ఇచ్చినట్లుగా మనము చూస్తాము. ఎందుకంటే నీవు చేసిన దానికి ప్రతిగా యెహోవా నీకు ప్రతిఫలము ఇచ్చును, నీ ఉపకార బుద్ధిని బట్టి నీకు ప్రతిఫలము ఇచ్చును. నాబాలును చంపేయటానికి దావీదు పన్నాగం పన్నాడు. నాబాలు చేసిన ఆ పనిని బట్టి తన భార్య ఏం చేసిందంటే వెంటనే దావీదు దగ్గర ఏం చేసిందంటే మోకాళ్ళుని నా భర్తను చంపొద్దని వేడుకున్నప్పుడు దావీదు ఒక మాట అంటాడు, నీవు చేసిన కార్యమును బట్టి నీవు ప్రవర్తించిన రీతిని బట్టి ఈ రోజున నాబాలుని చంపకుండా నేను వదిలిపెట్టేస్తున్నానని అబీగైల్తో చెప్పినట్టు. అంటే మనం చూపించిన బుద్ధి ఏదైతే ఉందో, మనం ప్రవర్తించిన స్థితి ఏదైతే ఉందో, మనం చూపించిన కరుణ ఏదైతే ఉందో, మనం చూపించిన ఆ దయార్థ హృదయం ఏదైతే ఉందో దాన్ని బట్టి దేవుడు మనం ఏం చేస్తాడు, దీవిస్తాడు, ప్రతిఫలాన్ని ఇస్తాడు. కాబట్టి దావీదు చూపించిన ఆ ఉపకార బుద్ధిని బట్టి ఒకవేళ శత్రువు దొరికితే కీడు చేయకుండా ఎవడైనా మానేస్తాడా, కానీ నీవు కీడు చేయకుండా ఉన్నావు కాబట్టి ఇశ్రాయేలు యొక్క రాజ్యం నీకు స్థిరపరచబడుతుంది, దేవుడు నిన్ను దీవిస్తాడని తన నోటితోనే సౌలు దీవించి దావీదుకి రాజ్యాన్ని అప్పచెప్పినట్లుగా మనం చూస్తాము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా,
మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన ప్రతి సమస్య కంటే కూడా దేవుడు అధికమైన వాడు. ఆయన ప్రతి సమస్యను జయించినవాడు. ఆఖరికి మరణాన్ని కూడా జయించి మనకు పునరుద్ధానాన్ని ఇచ్చిన గొప్ప దేవుడు మన దేవుడు. కాబట్టి మనము సమస్యలను చూడకుండా సమస్యలకు అతీతుడైన సమర్థుడైన క్రీస్తును చూసేవారిగా మనం ఉండాలి. అలాగే క్రీస్తు పక్షముగా మనం నిలబడాలి. క్రీస్తు చెప్పినట్లు మనము చేయాలి. ఈ 3 విషయాలు జ్ఞాపకం చేసుకున్నాను. మన సమస్య కంటే కూడా అధికమైన దేవుడు, సమర్థుడైన దేవుడు మనకు ఉన్నాడు. అలాగే మనము దేవుని పక్షముగా నిలబడే వారిగా ఉండాలి, అనగా ప్రార్థించే వారిగా ఉండాలి. దేవుడు చెప్పినది చేసేవారిగా ఉన్నప్పుడు మనము చేసిన దాన్ని బట్టి దేవుడు మనకు ప్రతిఫలం ఇచ్చి మనల్ని దీవించేవాడిగా ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకుని ప్రతి విషయంలో మనం ప్రార్థించేవారు. ఎలీషా ప్రార్థన చేయగా, ఎలీషా వేడుకొనగా, ఎలీషా ప్రార్థన చేయగా కళ్ళు తెరవడం, ఎలీషా ప్రార్థన చేయగా కళ్ళు మూయబడం, ఎలీషా ప్రార్థన చేయగా పరలోక అగ్ని పర్వతాలు చూడగలిగాం. ఎలీషా ప్రార్థన చేయగా, నీవు ప్రార్థన చేయగా పరలోకమందున్న ఆ దీవెనలన్నీ నీ కుటుంబంలోనికి వచ్చేదానికి దేవుడు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. కాబట్టి నీవు నేను దేవుని పక్షంగా నిలబడాలి, దేవుణ్ణే చూడాలి, దేవుణ్ణే వేడుకోవాలి. అలా వేడుకున్నప్పుడు ప్రతి దాన్ని కూడా ఆయన మనకు ఆశీర్వదకరంగా చేసే దేవుడిని జ్ఞాపకం చేసుకుని దేవుని కొరకు దేవుని పక్షంగా దేవుని ప్రార్థించే వారు ఉండాం. అట్టి దీవెన దేవుడు మనకు దయచేసి మనల్ని దీవించి ఆస్వాదించి తన బలంలో నడిపించునుగాక. ఆమేన్.